హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసంత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎవ్రీ సండే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. హ్యాపీ సండే అండి. నేను ఎవ్రీడే నిద్ర లేవగానే సాయిబాబా ఫోటో అయితే చూస్తానండి. ఎందుకంటే నా ఫేవరెట్ గాడ్ సాయిబాబా. అలా చూస్తే డే మొత్తం బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఇక్కడ నిద్ర లేవగానే వాకిలు అయితే కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి. ఈ వింటర్ సీజన్లో 6:37 అవుతున్నా కానీ నైట్ ఉన్నంత ఫీలింగే ఉందండి. ఎంత చీకటిగా ఉందో చూస్తున్నారు కదా. ఇప్పుడే మా బాబు లేసాడండి. లేయంగానే చూశాడు, వెనకాల కుక్క ఉంది, నీ ముగ్గు తొక్కేస్తుందమ్మా అని జోకులు అయితే వేస్తున్నాడండి. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగుతామండి, నేను కానీ పిల్లలు కానీ మా వారు కానీ. అందుకోసం హాట్ వాటర్ అయితే స్టవ్ ఆన్ చేసి హాట్ వాటర్ పెట్టాను. ఇక్కడైతే ఇల్లు జిమ్ముకుంటున్నానండి. ఫస్ట్ మా బాబు అయితే వాళ్ళ అక్కని ఎలా హగ్ చేసుకున్నాడో చూడండి. ఇద్దరు బాండింగ్ సూపర్ ఉంటుందండి. ఇప్పుడైతే హాట్ వాటర్ కాచి అయితే ఇచ్చేసానండి పిల్లలిద్దరికి. ఎవ్రీడే ఇలాగే ఇస్తాను హాట్ వాటరు. వీళ్ళైతే పోటీ పెట్టుకొని మరీ తాగుతారండి. నువ్వు ఫస్ట్ తాగుతావో నేను ఫస్ట్ తాగుదామా చూద్దామా అంటూ తాగుతారు. వాళ్ళిద్దరు ఇప్పుడైతే డిస్కషన్లో ఉన్నారు, ఎవరు ఫస్ట్ తాగుదాం అని. అయితే వీళ్ళిద్దరికి ఏదైనా ఫుడ్ పెట్టాలన్నా డ్రింక్ తాపించాలన్నా ఒకేసారి పెడతానండి, ఒకేసారి తాపిస్తానండి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు పోటీ పడి మరీ ఫస్ట్ తాగుతారండి. నేను కూడా బాటిల్లో వాటర్ పోసుకొని వచ్చి కూర్చొని నిదానంగా సిప్ బై సిప్ అయితే తాగేసానండి. నా వాటర్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మా హస్బెండ్కి కూడా ఇచ్చేసానండి, ఆయన కూడా వాటర్ అయితే ఫినిష్ చేశారు. ఇప్పుడు మేమైతే వాకింగ్కి అయితే వెళ్తున్నామండి. ఎవ్రీడే అయితే నేను వెళ్ళను, ఓన్లీ సండే అయితేనే వెళ్తానండి వాకింగ్కి. ఇక్కడ మా పాపనైతే నేను రెడీ చేసేసానండి. ఎందుకంటే బయట చలి ఎక్కువ ఉంది కదా, పిల్లలకి జలుబు దగ్గు జ్వరాలు వస్తాయని స్వెటర్ మంకీ క్యాప్ అయితే వేసేసాను. ఇక్కడ మా బాబునైతే మా వారు రెడీ చేస్తున్నారు. వాడు చూసారా, చేతిలో బెలూన్ కూడా పట్టుకున్నాడు, ఎక్కిరిస్తున్నాడండి నన్ను. ఇంకా మేమైతే వాకింగ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మేము నలుగురము జోనాస్పేటలో ఇంటికి దగ్గరగా ఆర్ఎస్ఆర్ గ్రౌండ్ అయితే ఉందండి, అక్కడికి వెళ్తాము. ఎవ్రీడే అక్కడికే వెళ్తామండి. పిల్లలు కూడా అక్కడికే వెళ్దామంటారు. అదిగోండి చూస్తున్నారు కదా ఆర్ఎస్ఆర్ గ్రౌండ్, అది స్కూల్ అండి. స్కూల్లో పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ స్కూల్ అండి. ఇక్కడ టైమింగ్స్ 8 వరకే, 8 లోపలే అలో చేస్తారు. ఎందుకంటే స్కూల్ కదండి, పిల్లలు వస్తూ ఉంటారు, అందుకని 8 ఆఫ్టర్ అయితే అలో లేదు. ఇంకా హాలిడేస్ టైంలో అయితే ఎవరు ఏమనరు, మనం ఎంతవరకైనా వాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను కూడా వాకింగ్ చేస్తున్నాను. మా బాబుని రమ్మంటే వాడు నేను రానన్నాడు. ఇంకా సరే వాడిని వదిలేసి నేనైతే వాకింగ్ అయితే చేస్తున్నానండి. చూసారా, నా వెనకాలే పరిగెత్తేస్తున్నారు ఇద్దరు. వాడైతే ఏకంగా జాగింగే చేసేస్తున్నాడు. ఎవ్రీడే మా పిల్లలు అయితే వాకింగ్, పుష్అప్స్, ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తారండి వాళ్ళ డాడీతో పాటు. ఇద్దరు వాకింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ప్లేయింగ్ టైము, బ్యాట్ బాల్ ఆడుతున్నారు. ఇక్కడ ఈ గ్రౌండ్కి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వస్తారండి. క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడతారు, షటిల్ ఆడేవాళ్ళు షటిల్ ఆడతారు, యోగా చేసేవాళ్ళు యోగా చేస్తారు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఒక మాస్టరు కరాటీ కూడా నేర్పిస్తారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి అదే కదండి ముఖ్యము. మా పిల్లలు అయితే చక్కగా బ్యాట్ బాల్ ఆడేస్తున్నారు. నా వాకింగ్ అయిపోయిందండి. ఇంకా పిల్లల దగ్గరికి వచ్చేసరికి మా పాప అయితే అలిగి కూర్చొని ఉంది. ఎందుకంటే బాల్ మిస్ అయిన తర్వాత వాడైతే అసలు తేవట్లేదు, నన్నే పంపిస్తున్నాడు, నేనే తేవాల్సి వస్తుంది బాలు, వాడు అసలు తేవట్లేదు అని అయితే చెప్తుంది. నేను చూడండి ఒకసారి ఎలా చూస్తున్నాడో, వాళ్ళ అక్క నాకు చెప్తుంది అనేసి, నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో పాప, నేను ఆడతాను తమ్ముడుతో అని చెప్పేసి నేనైతే బాల్ ఆడుతున్నానండి మా బాబుతో. పిల్లలతో ఉన్నంతసేపు నేను కూడా చిన్నపిల్లని అయ్యానండి. చూడండి బాల్తో ఆడుకుంటున్నాము. రోజు రావాలనుకుంటానండి గ్రౌండ్కి, కానీ నాకు కుదరదు కదా. మార్నింగ్ అయితే టిఫిన్స్ ఉంటాయి, టిఫిన్ చేయాలి, పాపకి క్యారేజ్ పెట్టాలి, స్కూల్కి పంపించాలి, ఇంత చాలా వర్క్ ఉంటుంది. అందువల్ల నాకు రోజు రావడానికి కుదరదు. అందుకని సండేస్ అయితే ఖచ్చితంగా అయితే వెళ్తానండి. పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి మమ్మీతో ఆడుకున్నట్టు ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే టైం స్పెండ్ చేస్తారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంతమంది క్రికెట్ కూడా ఆడుతున్నారండి చూడండి. నేను మా పిల్లలతో ఇలా తరుముకునే ఆట అయితే ఆడుకున్నానండి కొద్దిగా సేపు. వాళ్ళు చూడండి నన్ను ఎలాగా తరుముకుంటున్నారు బాల్ కోసం. నేను కూడా వాళ్ళని అలాగే ఆడిపించుకున్నాను. నాకైతే ఇది చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయండి, స్కూల్ డేసే గుర్తొచ్చాయి. మా వారు వాకింగ్ కూడా కంప్లీట్ చేసుకొని పిల్లలతో కాసేపు ఆడుకున్నారండి. ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్లు, యోగాలు, ఆసనాలు ఎలా చేస్తున్నారో చూసారుగా. పెద్ద ఓల్డేజ్ వాళ్ళేనండి ఎక్సర్సైజ్లు చేసేది. ఇంకా మా పిల్ల అయితే ఇసుకలో కూడా ఆడేస్తుంది, ఎన్నో హార్ట్ షేపులు కూడా వేసిందండి. మా బాబు కూడా వాళ్ళ అక్కని చూసి హార్ట్ షేపులు అయితే వేయడం మొదలుపెట్టాడు. ఏమవుతుంది ఇంటికి వెళ్ళాలి అన్నాను, వాళ్ళు కాదు మేము ఉండాలి ఆడుకోవాలని చెప్పి అయితే మొండికేశారండి. ఇంకా ఎట్లా బుజ్జగిచ్చి నచ్చజెప్పి తీసుకొచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా వాళ్ళకి టిఫిన్ అయి ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే నేనైతే గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నానండి, షింక్లో ఉన్న గిన్నెలు. మా వారు చికెన్ తెస్తాను టిఫిన్లోకి, చపాతీ చేయి, చికెన్ సార్వా చేయి అనేసి అన్నారు. అదే ఇంకా చికెన్ తెచ్చే లోపల నేను గిన్నెలు కడిగేసుకొని చపాతీ పిండి కలిపి పెట్టేసుకుందాము అని అనుకున్నానండి.
చిన్నపిల్లలు ఉంటే పని అయితే చేస్తూ ఉంటే వస్తానే ఉంటుందండి. చూడండి ఎన్ని గిన్నెలు అయితే ఉన్నాయో. ఇవైతే తక్కువ, రోజు అయితే చాలా గిన్నెలు అయితే పడతాయి మాకు. పిల్లలు ఏం చేస్తున్నారు కదా అని బయటకు వచ్చి చూసి పిల్లలు అయితే ఇసుకలో ఆడుతున్నారు. ఎదురుగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఆ ఇసుకలో ఆడుతున్నారు. ఇంకా నేను వాళ్ళని తీసుకొచ్చి బ్రష్ అయితే చేయించేసాను. బ్రష్ చేయించేసిన తర్వాత ఇంకా చపాతీ పిండి కలిపి పెడదామనేసి చపాతీకి అయితే కలుపుతున్నానండి. చపాతీ పిండి కలిపేటప్పుడు మీకు ఒక టిప్ చెప్పనా అండి. ఏంటి అంటే చపాతీలు సాఫ్ట్గా మృదువుగా రావాలి అంటే మనం కాచిన వేడి నీళ్ళు గోరెచ్చగా ఉంటాయి కదా, ఆ హాట్ వాటర్ వేసి బాగా సాఫ్ట్గా కలుపుకుంటే చాలా మెత్తగా దూది స్పాంజీ టైప్ వస్తాయండి చపాతీలు. నోట్లో వేసుకుంటేనే మెత్తగా అలా సాఫ్ట్గా అయితే వెళ్ళిపోతాయి. ఈ లోపల మా హస్బెండ్ అయితే వచ్చేసారు. చికెన్ అయితే తెచ్చిచ్చేసారండి నాకు. చపాతీకి కానీ పూరికి కానీ అలాగే గోరువెచ్చటి నీటితో మనం అలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇంకా వాళ్ళ డాడీ చికెన్ తేవడం చూసాడా, ఇంకా చికెన్ ఎప్పుడైపోయింది మమ్మీ, చికెన్ ఎప్పుడు పెడతావు అని అడుగుతూనే ఉంటాడండి చికెన్ అయ్యేదాకా. ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? మా బాబు కోసం ఇంకా ఫాస్ట్గా ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. విజిల్ కుక్కర్లో అయితే పెట్టేశాను త్వరగా అయిపోతుంది అనేసి. ఇప్పటికే లేట్ అయిపోయింది, 9:30 అయితే అయిపోతుందండి టైము. ఇంకా పిల్లలకైతే 9కి అంతా పెట్టేస్తాను టిఫిన్. సండే ఒకటే మా ఇంట్లో చాలా లేట్ అవుతుంది టిఫిన్. రెగ్యులర్ డేస్లో అయితే 8కి అంతా టిఫిన్ కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా వాళ్ళు తినేసి 8:30, 8:45 అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి. అందువల్ల ఫాస్ట్గా అయిపోతుంది టిఫిన్. ఇంకా ఇంటి దగ్గరికి అయితే కొబ్బరి బొండం అమ్మే వాళ్ళు అయితే వచ్చారు. మా వాడి ఫేవరెట్ కొబ్బరి బొండం. ఇంకా కొబ్బరి బొండం చూసి వదులుతాడా, ఇంకా కొబ్బరి బొండం తాగాలని నచ్చజేసి కొబ్బరి బొండం అయితే కొనుక్కొని టిఫిన్ కంటే ముందు కొబ్బరి బొండం అయితే తాగేసాడండి. ఇంకా ఇక్కడ మన కర్రీ కూడా అయిపోవస్తుందండి. ఇక కర్రీ అయిపోవస్తుంది, విజిల్ కూడా వచ్చేసింది కుక్కరు. అప్పుడే వచ్చి మమ్మీ అయిపోయిందా, నాకు ఆకలి వేస్తుంది అని అంటున్నాడు. అయ్యో నాన్న అయిపోవచ్చింది. ఇంకా సరే అని వాడు ఆ కొబ్బరి బొండం అయితే నా దగ్గర తీసుకొని వచ్చి ఆ కొబ్బరి బొండంలో ఉన్న కొబ్బరి అయితే తీసిమని అడుగుతున్నాడండి. ఆ కొబ్బరి బొండంలో అసలు కొబ్బరే లేదు. అయినా నేను కొబ్బరి తీసేయాలంట స్పూన్తో పెట్టి తీయమని చెప్తున్నాడు. లేదురా దాంట్లో కొబ్బరి లేదు, ఒట్టి వాటరే ఉన్నాయి అని చెప్పాను. అయినా వాడు నమ్మట్లేదు. మా హస్బెండ్ మా బాబుని పిలిచి కొంచెం సేపు ఆడిపించుకున్నారండి. ఎంతైనా హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చండి. మన ఆడవాళ్ళము వాళ్ళ సపోర్ట్ లేనిదే మనమైతే ఏం చేయలేము. మనం ఏదైనా వర్క్ చేయాలి అంటే ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఉండాలి. మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ అయితే ఉండాలండి. అది వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. మా వారైతే నాకు అన్నింటిలో సపోర్ట్ చేస్తారండి. ఆయన సపోర్ట్ వల్లే ఇక్కడ వరకు వచ్చాను. మొత్తానికైతే మన చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇక్కడ చూడండి మా వారు ఎంత స్టైల్గా గ్యాస్ వెలిగిస్తున్నారో. ఇక్కడ నేను చపాతీలు రుద్దుతుంటే మా వారు నేను చపాతీలు కాలుస్తాను త్వరగా అయిపోతుంది అంటూ వంటింట్లోకి వచ్చారు. వీలైతే అన్ని వర్క్లోనూ నాకు హెల్ప్ చేస్తారండి మా వారు. ఇదొక్కటనే కాదు ప్రతి వర్క్లోనూ సపోర్ట్గా ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత స్టైల్గా చపాతీని ఎగరేస్తున్నారో ఆయన. ఈ చపాతీలోకి చికెన్ సర్వ్ అయితే సూపర్ కాంబినేషన్ అండి. సూపర్ ఉంటుంది, అసలు అద్దరిపోతుంది ఈ నాన్ వెజ్ చికెన్ కర్రీ. ఇక్కడ నేను చపాతీని హార్ట్ షేప్లో చేసి ఇచ్చానండి మా వారికి. అద్దోని హార్ట్ అయితే ఇచ్చేసాను. అబ్బా కాలిపోతుందండి, చాలా వేడివేడిగా ఉంది కదా. టోటల్లీ మన చికెన్ కర్రీ చపాతీ అయితే ఫినిష్ అండి. అద్దోండి పిల్లలు తింటున్నారు. మా వాడికి అయితే భలే నచ్చిందంట, సూపర్ ఉంది డాడీ అని చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. అదేనండి ఈరోజు సండే అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.